సికింద్రాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. న్యూ బోయిగూడలోని నాగేందర్ కు మద్దతుగా మాల ప్రజా సంఘాల జేఏసీ నాయకులతో కలిసి పాల్గొన్న చెన్నయ్య రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని గద్దె దించడమే ధ్యేయంగా పనిచేయనున్నట్లుగా తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దళితుల కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి నాగేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని చెన్నయ్య కోరారు. అభ్యర్థి దానం నాగేందర్ గారిని భారీ మెజార్టీ తోటి ఓటేసి గెలిపించాలని తీర్మానం చేసినాం. ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ రాజ్యాంగానే మారుతుంటుంది. అసలు రాజ్యాంగాన్ని మార్స్తే మీ పార్టీ కులతత్వ పార్టీ మతతత్వ పార్టీని మీ పార్టీని భూస్థాపితం చేస్తామని డిమాండ్ చేసినాం అన్నట్టు. అందు గురించని రాజ్యాంగాన్ని మార్చా నీకు హక్కెవరు ఇచ్చిందయా? ఉన్న రిజర్వేషన్లు కూడా తీసేస్తా అంటున్నారు. ఉన్న రిజర్వేషన్లు తీసేస్తే మేము ఏం గతి కావాలి? అవి ఉన్నాగానే మేము ఇంత ఉన్నాము. అందు గురించని బీజేపీ పార్టీని మేము ఓడించాలని